సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. విద్యార్థుల చదువుతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పడుతున్నారు. విద్యార్థుల బ్లడ్ గ్రూప్, హెచ్బీ పర్సెంటేజ్ వివరాల్ని సేకరిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు సంగారెడ్డి జిల్లా అధికారులు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్లడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పిల్లల ఆరోగ్య సమస్యలపై ప్రాథమిక అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎమర్జెన్సీలో పిల్లలకు ఉపయోగం ఉందంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులందరికీ కూడా బ్లడ్ గ్రూపింగ్ అనే పరీక్ష, కొందరికి అమ్మాయిలకు 7 నుంచి 10 తరగతి వరకు మేము వాళ్ళకు హెచ్బి చేయిద్దామని సంకల్పించామండి. హెచ్బి పర్సెంటేజ్ మా ప్రత్యేకంగా ఎందుకు చేయిస్తున్నాము, 7వ తరగతి నుంచి 10వ తరగతి అమ్మాయిలకే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎందుకనంటే వాళ్ళకి ఈ స్కూల్ పిల్లలు అనేది కొంచెం ఆహారం తక్కువ తీసుకోవడం కానీ అట్లాంటివి కొన్ని ఉంటాయి. ఈ విధంగా దీంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళకు ముఖ్యంగా మేము యాక్చువల్గా అందరికీ కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నాము. టాబ్లెట్లు ఇచ్చుకుంటూ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ చేయాలని మేము. జిల్లా వ్యాప్తంగా 151,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరందరికీ నెల రోజుల సమయంలో రక్త పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు బ్లడ్ టెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లనే కాకుండా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఉపయోగం ఏంటంటే ప్రతి పిల్లవాడికి కూడా హిమోగ్లోబిన్, బ్లడ్ గ్రూప్ తెలిసి ఉంటే రేపు వాళ్ళకి ఇచ్చే ఐడి కార్డులో కూడా అంటే ఆధార్ నంబర్తో పాటు బ్లడ్ గ్రూప్ కూడా ఇద్దామని కలెక్టర్ గారి ప్లాన్. 30 వర్కింగ్ డేస్లో మాకు ఇది అన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ప్రోగ్రామ్ ఇచ్చారు. సో మేము మ్యాక్సిమం మాకు ఒక 70-80 మందిని పెట్టుకొని మేము ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ టెస్ట్ వల్ల చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చూసినట్టయితే అమ్మాయిలు ఎంత పర్సంటేజ్ హెచ్బి ఉంది, దానివల్ల వాళ్ళు తీసుకోవాల్సిన పౌష్టికాహారం ఎలాంటిది, దాంతో వాళ్ళు పౌష్టికాహారం తీసుకొని మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ వంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో పిల్లల్లో రక్తహీనత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీంతో పాఠశాలల్లో డ్రాప్అవుట్లు పెరిగిపోతున్నాయి. దీనిపైనే ప్రధాన దృష్టి పెట్టారు జిల్లా కలెక్టర్. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రక్త పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ ఎంత ఉంది, రక్తహీనత ఎలా ఉందని తెలుసుకోవచ్చు. మరియు మనం ఈ బ్లడ్ టెస్ట్ వల్ల మనకి ఏ విటమిన్ లేదో అది తీసుకొని ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా తెలుసుకోవచ్చు. ఇలా మనం ఎక్కడికైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీ బ్లడ్ గ్రూప్ ఏంటంటే మనం చెప్పడానికి అనువుగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాన్ని కలెక్టర్ గారు నిర్వహించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. విద్యార్థుల ఆరోగ్య దృష్టిలో ఆయన ఉంచుకొని మరి ఈ విధంగా ఐ టెస్ట్ కానీ తర్వాత బ్లడ్ గ్రూప్ టెస్టులు కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా త్వరలోనే కంటి సమస్యల విద్యార్థులు కూడా ఐ టెస్టింగ్ కూడా చేస్తారని మరి కలెక్టర్ గారు ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కలెక్టర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. పిల్లల చదువుతో పాటు వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినందుకు కలెక్టర్ను అభినందించారు. ఈ కార్యక్రమంతో పిల్లలకు ఎంతో ఉపయోగం ఉందంటున్నారు మంత్రి. జిల్లా అధికారులు చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ఆదర్శమని కొనియాడారు. చాలా ఒక మంచి కార్యక్రమాన్ని మరి కలెక్టర్ గారు చేపట్టినారు. అదేవిధంగా బ్లడ్ టెస్ట్లు, ముఖ్యంగా హెచ్బి లెవెల్ టెస్టింగ్ కూడా చేపిస్తున్నారు కలెక్టర్ గారు. గర్ల్స్ చైల్డ్స్ కు ముఖ్యంగా ఎనిమియా లెవెల్స్ ఎక్కువగా ఉండి వీక్ ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించినట్టయితే వారికి మంచి ఫుడ్ ఇవ్వడం కానీ వారికి ఫర్దర్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో చెప్పే విధంగా ఈ జిల్లాలో ఉండే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్లడ్ టెస్ట్ గ్రూప్ చెప్పడము, హెచ్బి లెవెల్స్ కూడా చెక్ చేసే ఒక వినూత్న కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారు చేపట్టినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. జిల్లాలో విద్యార్థులకు రక్త పరీక్షతో పాటు కంటి పరీక్షలు కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు అధికారులు. విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తూ మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.